మాగాయ పచ్చడి కోసం ఎండబెట్టిన మామిడికాయ ముక్కలండి. చూసారా? ఇక ఇది జ్యూస్. ఈ మామిడికాయ ముక్కల్లో పిండేసిన తర్వాత వచ్చిన రసం అదే. మెంతులు, ఆవాలు, మెంతులు బాగా దోరగా వేయించేసి చల్లార్చిన తర్వాత పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఆవాలు కూడా దోరగా వేయించేసి పొడి చేసి పెట్టుకున్న ఆవాల పొడి మిక్సీ కొట్టి పెట్టేసుకున్నాం. ఇక కారం, పసుపు, ఉప్పు, ఇదండి చల్లార్చి పెట్టుకున్న పోపు. ఇప్పుడు మనం ఈ గ్లాసుతో 4 గ్లాసులు ముక్కలు అయినాయండి. అందుకని ఈ గ్లాస్తో 1 గ్లాసు కారం వేస్తున్నాం దీంట్లో. అలాగే 1 చెంచాడు పసుపు. ఒక గ్లాసుడు ఉప్పు పడుతుందండి. 1/2 గ్లాసు ఈ ముక్కల్లో ఊరబెట్టినప్పుడు వేసాను, అందుకని ఇంకొక 1/2 గ్లాసు ఎండబెట్టి, కళ్ళుప్పు అండి ఇది, ఎండబెట్టి దీన్ని మిక్సీ కొట్టి వేసిన ఉప్పు అండి. ఆవు పిండి అండి, ఆవు పిండి 2 చెంచాలు. ఇక మెంతిపిండి, ఆవు పిండికి డబల్ వేయాలండి మెంతిపిండి. ఇది మెంతిపిండితోనే ఫ్లేవర్ వస్తుంది. అంటే అవి 2 చెంచాలు వేసాం కాబట్టి ఇది 4 వేయాలి. మెంతిపిండితోనే ఫ్లేవర్ అన్నమాట. ఇక దీన్ని మనం కలిపేసుకుందామండి. ఇది కలుపుకున్న తర్వాత ఇది ముక్క ఇది పలచపడడం కోసం మనం ఈ లిక్విడ్ కూడా దీంట్లో వేసేస్తామండి. ఇదేంటంటే అడుగున ఉప్పు చేరిపోతుంది కదా, ఎండబెట్టాము. ఇది ముక్కలతో పాటు 2 డేస్. ఇవి కూడా దీంట్లో వేసి ఇవి బాగా కలిసినాయి కదండి. దీంట్లోకి మనం ఈ పోపులో ఏమేసామంటే మనం మెంతులు 2 స్పూన్లు, ఆవాలు 1 స్పూను, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ ఇవి దోరగా బాగా వేయించి చల్లార్చేసామండి. ఇక దీంట్లో మనం వేసేస్తాం.
ఇదండి సంవత్సరం పాటు నిలవ ఉండే ఆవకాయ పచ్చడి, మాగాయ పచ్చడి. ఇది ఎండబెట్టిన మాగాయ పచ్చడి. ఇది మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఇక దీంట్లో పెట్టాం కదండి, మనం ఒక 3 days వరకు దీన్ని కదపకూడదు. నూనె లేనట్టే ఉంటుందండి. ఉదయం అయ్యేటప్పటికి నూనె బాగా వస్తుంది, పైకి వస్తుంది నూనె. పక్కా కొలతలతో సంవత్సరం పాటు నిలువ ఉండే మాగాయ పచ్చడి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మీకు నా వీడియో, నా పికిల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉందో. థ్యాంక్ యూ సో మచ్.